హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సన్ వ్లాగ్స్. ఈసారి మేము మళ్ళీ మా సంక్రాంతికి ఊరికి వచ్చేసామండి. నా సంక్రాంతి ముచ్చట చూపిస్తానండి. మేము ఈసారి పంట పొలాలకు వెళ్ళామండి. కంది పంట లాస్ట్ టైం నేను చూపించినప్పుడు మంచిగా ఫ్లవర్ వచ్చింది కదా. ఈసారి డైరెక్ట్ కాయలు వచ్చేసాయండి. మంచి కాయల్లో పప్పు ఉంది బాగా. దీనివల్లనే మనకు కందిపప్పు వస్తుంది అనమాట. ఈ కాయల ద్వారానే టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. పచ్చికాయలు మనం ఉడకబెట్టుకుని తింటాం అనమాట మేము. సో అక్కడక్కడ కొంచెం చెట్లకు ఇంకా పూలు ఉన్నాయి, ఎందుకంటే ఈసారి పంట బాగా రాలేదంట. బికాజ్ ఆఫ్ సీజన్ అనమాట. ఇక్కడైతే నేను మా పెళ్ళైతే చిన్న చిన్న చెట్ల నుంచి ఏదో ఫ్లవర్స్ తీసుకొచ్చింది. మళ్ళీ షూట్ చేయకుంటే వీడియో తీయకుంటే ఫీల్ అవుతుంది చెప్పేసి మంచి వీడియో తీశాను. చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయని చెప్పేసరికి సంతోషపడిపోయి హ్యాపీగా వెళ్ళిపోయింది అనమాట. సో ఇదైతే కంది పంట అనమాట. చెట్టు నిండా కాయలు ఉన్నాయి కొన్ని చోట్ల. కొన్ని చెట్లకు ఫ్లాస్లో ఉన్నాయని చెప్పాను కదా. క్లైమేట్ క్లౌడీగా ఉండడం వల్ల, అకాల వర్షాలు సడన్గా వర్షం పడడం వల్ల సో ఈసారి పంట కొంచెం బాగాలేదని చెప్పారు. ఇదే అండి కంది పంట. సో చెట్టు నిండా కాయలు ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో. ఇక్కడైతే మా పెద్ద పాప వస్తుంది చూసారా, ఏదో ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేసినట్టు వస్తుంది చెట్ల మధ్యలో నుంచి. అంటే వీళ్ళకి మేము ఫస్ట్ టైం ఇలాగా మాకు ఇలా పంట పొలాలు ఉన్నాయి, వాటిలో ఇలా కందిపప్పు వేస్తారు అన్నీ చూపించాను అన్నమాట, పంట పొలాలు మొత్తము. సో వాళ్ళు కూడా మంచిగా సర్ప్రైజ్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా రోజుల తర్వాత ఇలా ప్లేస్ తీసుకొచ్చేసరికి. ఇక్కడైతే నేను మీకు పరికెపల్లి చూపిస్తున్నాను అండి. వీటిని పరికెపల్లి అంటారు. మేము చిన్నప్పుడు పొలాలకు వెళ్ళేటప్పుడు టైంపాస్గా ఏమైనా దారి వెంట భయం వేస్తుంటే ఇలాగ పళ్ళు కలెక్ట్ చేసుకుంటూ తింటూ వెళ్ళేవాళ్ళము. వీటిని పరికెపళ్ళు అంటారు. ఫుల్ ముళ్ళు ఉంటాయి, టేస్ట్ మాత్రం చిన్న చిన్నగా ఉంటాయి. ఫ్రూట్స్ మాత్రం కొంచెం పుల్లగా తీయగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా నెక్స్ట్లో వచ్చేసి నేను మీకు ఇక్కడ రేగిపళ్ళు చూపిద్దామని చెప్పేసి చెట్టు తీసుకెళ్తుందండి. చూసారా, చెట్టు నిండా కాయలు ఉన్నాయి. మంచిగా వీడియో తీసుకుని చూపించవచ్చు అనుకున్నాను, కానీ చూస్తేమో అక్కడక్కడ కాయలు ఉన్నాయి. చెట్టు నిండా కాయలు ఎక్కడ వెళ్ళాయని చూసేసరికి కింద మొత్తం మంచిగా నేల మీద పరుచుకున్నాను అనమాట, పనుపులాగా. సో చాలా సర్ప్రైజ్గా అనిపించింది. సో మేము వచ్చేసరికి సీజన్ కూడా లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూసారా, ఆ ఫ్రూట్స్ మంచిగా ఉన్న ఫ్రూట్స్ మేము మంచిగా కలెక్ట్ చేసుకొని మంచిగా గ్యాదర్ చేసుకున్నాము. ఫైనల్గా అయితే ఇవి చూసారా, ఇవి రేగిపళ్ళు, తర్వాత కందికాయలు కూడా ఒక కవర్లో వేసేసుకున్నాము. తర్వాత ఈ పంట వచ్చేసి పొగాకు పంట అండి. చూసారా, ఇది పొగాకు. దీన్ని ఫైనల్ స్టేజ్ వచ్చేసి మనకు ఫ్లవర్ వచ్చిన వెంటనే దీని స్టేజ్ అయిపోతుంది అనమాట. కింద నుంచి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా, వాటిని ముందే వాళ్ళు కట్ చేసుకున్నారు. ఆ పొగాకు ఆకుల్ని మంచిగా డ్రై చేసి వాళ్ళు సేల్ చేస్తారనమాట. దీన్ని టొబాకో లీవ్స్ అంటారు కదా. సో ఈ పంట కూడా మా పిల్లలకి చూపించాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. టొబాకో లీవ్స్ అని చెప్పేసి లెసన్స్ చెప్తారు కదా. సో ఈ చెట్లు ఇలా ఉంటాయి, కింద నుంచి ఆల్రెడీ ఆకులు తీసేసి వాళ్ళు డ్రై చేసుకుంటారు అనమాట. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది కదా, దీని స్టేజ్ అయిపోయింది. మిగతా కూడా వాళ్ళు కట్ చేసుకొని ఇలా డ్రై చేసుకుంటారు. ఓన్లీ ఇది కూడా ఇలా షెడ్ వేసేసి నీళ్ళలో డ్రై చేస్తారండి. దారానికి గుచ్చేసి ఆకులు మొత్తం ఇలాగ మంచిగా డ్రై అయ్యే వరకు వాళ్ళకి స్టేజ్ తెలుస్తుంది అనమాట. ఆ స్టేజ్ తీసుకెళ్ళిపోయి వాళ్ళు మార్కెట్ తీసుకెళ్తే ఆ టైంకి ఎంత రేట్ పంటకు ఇస్తారో సో కిలోల లెక్క వాళ్ళు అమ్ముకుంటారు అనమాట. ఇది ఈ విధంగా దీని ప్రాసెస్ అనమాట. చూసారు కదా, ఇది వచ్చేసి టొబాకో లీవ్స్ అనమాట. ఫైనల్గా మా పిల్లలకైతే పిక్స్ తీశాను, మంచిగా లొకేషన్ బాగుందని చెప్పేసి వాళ్ళు చూడ హ్యాపీ అయ్యారు. ఇప్పుడు నేను మీకు మా ఊర్లో సంక్రాంతి పని రోజు కోలాటం జరిగిందండి, ఆ వీడియో షేర్ చేస్తున్నాను. మంచిగా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.